హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ నాగరాజ వ్లాగ్స్. చూడండి, వర్షాలు పడలేక రైతన్నలు పడే కష్టాలు. వేరుశనగ తోట పంటంతా ఎండిపోయింది వర్షాలు పడక. సీజన్లో పడే వర్షాలు పడక చూడండి ఎండిపోతున్నాయి. ఎండిపోతూ బాధపడుతూ ఇష్టం లేక చూడండి రైతన్నలు మోటార్ పెట్టి కొట్టి ఆ ఎండిపోయిన పొలాన్ని తడుపుతున్నారు. సకాలంలో వర్షాలు పడితే రైతన్న కళ్ళలో ఆనందం కనబడుతుంది. కానీ వర్షాలు పడక చేతికొచ్చిన పంట ఎండిపోతుంటే ఏ ఒక్క రైతుకైనా బాధగానే ఉంటుంది. పంట చేతికి వస్తే అన్నదాత పడే ఆనందం మన ప్రపంచంలో ఎవరు ఏ ఉద్యోగం చేసినా, ఏ సాఫ్ట్వేర్ అయినా, ఏ కంపెనీ ఎంప్లాయ్ అయినా ఆనందపడ్డాము. రైతు చేసిన పంటకు గిట్టుబాటు ధర ప్లస్ టైంకి పంట చేతికి వస్తే ఆ ఆనందమే వేరు. చూడండి ఎలా కష్టపడుతున్నారో. వర్షాలు టైం పడక జనరేటర్ పెట్టి వేరుశనగ పంటని కాపాడుతున్న ఆ తపన చూడండి. మండు టెండను కూడా లెక్క చేయకుండా నేను చేసిన పంట బాగుండాలని రైతన్న పడే తాపత్రయం చూడండి. మొత్తం ఎండిపోయింది. ఇంకొక వారం ఉంటే పూర్తిగా అగ్గిపెట్టి గీసి అక్కడ వెలిగించిన అనుకో మొత్తం కాలిపోయేంత రేంజ్లో ఉంది ఆ పంట. అలాంటి సందర్భంలో వర్షాలు పడిన టైంలో పంటను కాపాడే ప్రయత్నంలో ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు రైతన్నలు. చూడండి, 2 ఎకరాలు వేసింటారు మా వేరుశనగ పంట. కనీసం అంటే ఒక 30,000 దాకా కన్నా ఖర్చు వస్తుంది. ఆ ఖర్చునన్నా ఎత్తుకుందాం అనేసే తాపత్రయంతో పంటను కాపాడుకోవాలనే తపనతో చూడండి ఎండ వాన గాలికి లెక్క చేయకుండా రైతులు కష్టపడే చూస్తే ఒక్కోసారి బాధేస్తుంది. రైతన్న కష్టానికి తగిన ప్రతిఫలం కూడా వ్యవసాయంలో దొరకదు. కొంతమందికి మాత్రమే వ్యవసాయంలో లాభాలు గడిస్తున్నారు. అంటే 35 to 40% మాత్రమే వ్యవసాయంలో లాభాలు ఆర్జిస్తున్నారు. భూమిని నమ్ముకున్న రైతు ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు. జై జవాన్ జై కిసాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.